బ్యాక్ టు న్యూస్. అమాయక యువత అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని మోసం చేస్తున్నారు గల్ఫ్ నకిలీ ఏజెంట్లు. ఎలాంటి లైసెన్సులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్ళాక యువతకు ఉపాధి దొరకడం లేదు. అప్పులు చేసి ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లిన యువత గల్ఫ్ ఏజెంట్ల మోసాలతో మరింత నష్టపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఏటా వేల సంఖ్యలో యువత గల్ఫ్ బాట పడుతోంది. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో చిక్కి మోసపోతున్న వైనంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కోసం నిరుద్యోగ యువత అనేక కష్టాలు పడుతున్నారు. అనేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరి అవసరాలను క్యాచ్ చేస్తున్నారు ఏజెంట్లు. ఈ గల్ఫ్ ఏజెంట్లు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ యువతను ఆసరా చేసుకొని వారిని మోసాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మంది గల్ఫ్ బాట పడతారు. ప్రతి సంవత్సరం వందల మంది ఉపాధి కోసం ఎడారి ప్రాంతాలకు, ఎడారి దేశాలకు వెళ్తారు. అయితే వీరిని క్యాచ్ చేసుకుంటున్నటువంటి ఏజెంట్లు ఎలా మోసం చేస్తున్నారు, బాధితులు ఎట్లా మోసానికి గురవుతున్నారు, ఐన్యూస్ స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. నా పేరు ఇంజిట్ మహేష్ అండి. నా పేరు ఇంజిట్ మహేష్. నేను దుబాయ్ వెళ్తాను అని చెప్పేసి 90,000 కట్టాను. రాకేష్ కట్టాను. పేరు రాకేష్ అనేటప్పుడు నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు శ్యామ్ అంటున్నారు. దుబాయ్లో నమ్మించి వేజేస్తానని చెప్పేసి 3 నెలలు అలా ఉంచి తర్వాత మళ్ళీ వేజేయకుండా నన్ను వాడుకున్నారండి. నన్ను అలాగే వాడుకుని అలా 2 సంవత్సరాలు అలా వెయిట్ చేయాలి. అక్కడ నేను ఉంది అక్కడ ఇక్కడ తిరిగి అప్పుడు నన్ను ఎవరో పట్టించుకోలేదు. నేనే అవుట్పాస్ చేయించుకుని ఎవరిలో పట్టుకుని కాలేజీలో పట్టుకుని అవుట్పాస్ చేయించుకుని నేను అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా నేను అక్కడ పంపిస్తానని చెప్పి మళ్ళీ నా దగ్గర పాస్పోర్ట్ తీసుకున్నాను. పాస్పోర్ట్ తీసుకుని 2 నెలలు అయిపోతే 3 నెలలు అయిపోతే అని చెప్పేసి అలాగే ఉంచారు. సంవత్సరంన్నర అయితే నన్ను పాస్పోర్ట్ తీసుకుని రాకేష్ని అడుగుతుంటే పాస్పోర్ట్ ఎవరికి ఇచ్చావు వాడిని అడిగని చెప్పేసి అన్నాను. కదిరి అన్నవాడేమో డబ్బులు ఏం కట్టవసరం లేదు, నేను పంపిస్తాను, ఎలాగైనా పంపిస్తాను, నువ్వు అక్కడ సాయం చేయవు కదా, మాకు పని చేసి పెట్టావు కదా అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత శ్యామ్ ఏమో 3 లక్షలు ఇవ్వాలి, నాకు 3 లక్షలు ఎత్తి పంపిస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పేసి ఇష్టసరంగా మాట్లాడుతున్నాను. నందిపేట ఐలాపూర్ అని చెప్పేసి డబ్బుల కోసం వస్తే నాకు కూడా వచ్చిన నరసింహని కాలు మొత్తం పీకైనా నొక్కేసి పట్టుకుని కొట్టేసి ఇష్టసరంగా చిత్రమాన చేయరు. నేను గట్టిగా మాట్లాడుతున్న నంది కూడా ఏం చేస్తానని చెప్పేసి నేను ఏం మాట్లాడుకో సైలెంట్గా అలా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద కనిపించి మహేష్ రా అని చెప్పేసి తీసుకెళ్ళారు. బైక్ తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే లోపల 3-4 గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు 3 తిడుతున్నారు. ఇష్టసరంగా తిట్టి బూతులు తిట్టి అందరూ కొట్టడానికి వచ్చారు. గట్టి కొట్టిరా ఆయన్ని గట్టి అలా కొడుతుంటే నన్ను కూడా కొడతారని చెప్పి భయం వేసి ఇంకా అలా సైలెంట్గా ఉన్నాను. ఐలాపూర్ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నాకు మొత్తం 5 లక్షలు రావాలి నష్టపరిహారంతో సహా. ఆ డబ్బుల కోసం వెళ్తే నన్ను కొట్టి చేశారు. అయితే నేను ఎస్సీ ఎస్టీగా కేసు నమోదు చేశాను. అయితే నన్ను నా ఫ్యామిలీని అదే నా కులాన్ని మొత్తం చాలా రకరకంగా పచ్చి పూతులు చాలా తిట్టారు, చాలా హింసించారు, వేధించారు. దీనికి 4 వ్యక్తులు, ఒకరు కాశ్వాశ్యామ, ఇంకా మధు, ఇంకా ప్రకాష్, సాయిరెడ్డి, వీళ్ళిద్దరిని చాలా 4 నన్ను చిత్రంగా చేశారు. దీనికి చిత్ర ప్రకారంగా చేయాలని చెప్పేసి వ్యవసాయాన్ని ప్రజలు సంతకం వైట్ పేపర్ మీద వాళ్ళు మ్యాటర్ రాసి నాకు సంతకం గట్టిగా పెట్టించేసి నన్ను కొట్టి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా గల్ఫ్ ఏజెంట్లను, అంటే లైసెన్స్ లేని గల్ఫ్ ఏజెంట్లను ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము పకడ్బందీగా వాళ్ళను నిషేధించడానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి యువకులను గల్ఫ్ దేశాలకు పంపిస్తామని చెప్పేసి చట్టవిరుద్ధంగా గల్ఫ్ దేశాలకు పంపించడం అనేది జరుగుతున్నది. అంటే గల్ఫ్ ఏజెంట్లు కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలా. అంటే పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, చట్టవిరుద్ధంగా పంపించడం అనేది గల్ఫ్ దేశాలకు జరుగుతున్నది. దీన్ని నిరోధించడానికి, దీన్ని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మనకు ఒకటి పెద్ద ప్రశ్నగా మిగిలిపోతున్నది. కానీ పోలీసుల నుండి
సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం జరుగుతలేదన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ, వాస్తవం. అంటే దీన్ని ఇప్పుడు మనం మొన్ననే చూసినాం, చాలామంది మొన్నటికి మొన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతి చెందినని చెప్తున్న పోలీసుల ద్వారా, అది చెందిలా లేదా తర్వాత విషయాలు. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సంస్థలు అంటే చాలా ఉన్నాయి మన దగ్గర. కనుక వీళ్ళందరినీ కూడా నిరోధించాలంటే ఏం చేయాలి? పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ఒక సమగ్రమైనటువంటి పోలీసు విచారణ జరపాలి. ఏజెంట్లు ఉన్నారు, ప్రభుత్వ అనుమతి లేనిటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. వీళ్ళు ఎక్కడ ఎవరిని పంపిస్తున్నారు, ఏ ఊళ్ళో పంపిస్తున్నారు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఉన్నది. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కొందరు ఇంటెలిజెంట్ ఆఫీసర్లు ఉంటారు, మా వితౌట్ డ్రెస్లో తిరిగే వాళ్ళు, పోలీస్ డ్రెస్లో కాకుండా. మరి ఇలాంటి వ్యవస్థ ఉన్న వాళ్ళే అరికట్టలేకపోతే ప్రజలకు ఎవరు దిక్కవుతారు? కనుక సమగ్రమైనటువంటి విచారణ పద్ధతులు ఉండాలి. ఎవరైతే విదేశాలకు అమాయక యువకులను పంపించండి, మళ్ళా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపాధి లేకపోవడము, లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు గల్ఫ్ ఏజెంట్లకు నష్టపోవడము, తద్వారా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యువత పాల్పడుతున్నది. అది ముఖ్యంగా గల్ఫ్ ఏజెంట్ల ద్వారా జరుగుతున్నది. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు యువత బలైపోతున్నది. మన గతంలో రైతుల ఆత్మహత్యలు చూసినాం, నేడు గల్ఫ్ ఏజెంట్ల బారిన పడి యువత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కనుక వీటిని నిరోధించాలి, అరికట్టాలంటే పోలీస్ యంత్రాంగమే ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి గల్ఫ్ ఏజెంట్లను నిరోధించడానికి, వాళ్ళని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం. కనుక అంటే చర్యలు తీసుకోవడం అనేది తక్కువ అవుతుంది, కానీ మోసాలు మాత్రం ఎక్కువవుతున్నాయి. ఈ మోసాలను అరికట్టాలా, గల్ఫ్ ఏజెంట్లను అరికట్టాలంటే ఒక విధానం అనేటువంటిది పోలీసు యంత్రాంగానికి ఉండాలి. ప్రతి జిల్లాలో ఉండాలి, ప్రతి మండలంలో, ప్రతి పోలీస్ స్టేషన్లో, లేకుంటే సర్కిల్లో ఎవరు ఏ ఏజెంట్లు ఎవరిని పంపిస్తున్నారు ఒక డాటా తీసుకోవచ్చు వాళ్ళు. లేకుంటే పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళకి పెట్టిన వాళ్ళకు డాటా ఇస్తారు, వాళ్ళకు ఎవరు పంపిస్తున్నారు అనేది. మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శంషాబాద్ ఉండొచ్చు, లేకుంటే ఇంకా మనకు బాంబే ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, ఇతరత్ర ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఎంతమంది విదేశాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు అన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటే, ఎవరి ద్వారా వెళ్తున్నారన్న సమాచారాన్ని సేకరిస్తే, ఆ ఎవరి ద్వారా వెళ్ళిండ్రు, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, మరి నిజంగా వాళ్ళు పోయిన తర్వాత ఉపాధి గల్ఫ్ దేశాలలో దొరుకుతున్నదా లేదా అన్నటువంటి విశ్లేషణ పోలీసు యంత్రాంగం చేయాలా. ఆ దిశగా చేసి మరి గల్ఫ్ ఏజెంట్లు, నకిలీ ఏజెంట్లు చాలామంది ఉన్నారు, వాళ్ళని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాము. తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్తో పాటు ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి దాదాపు 100 మంది ప్రతిరోజు ఉపాధి కోసం దుబాయ్, అదే రకంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. ఏజెంట్లు విపరీతమైనటువంటి మోసాలు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఉపాధి కోసం పోయేటటువంటి ప్రజలకు మోసాలు చేస్తూ ఉన్నారు. అక్కడ పని చూయిస్తామని చెప్పేసి అని లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేసి చివరికి సరైనటువంటి వీసా ఇవ్వకుండా ఆ దుబాయ్లో, మస్కట్లో కానీ దుబాయ్లో కానీ అంటే విదేశాల్లో సరైనటువంటి పని చూయించకుండా పోవటం వల్ల ఇవాళ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. కొంతమంది ఏజెంట్లు అయితే సరైనటువంటి వీసా ఇవ్వకపోవడంతో ఇక్కడ ఏదో రకంగా మేనేజ్ చేసి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించిన తర్వాత దుబాయ్లో కానీ వాళ్ళు ఏ దేశంకైతే గల్ఫ్ కంట్రీకి పోయినరో ఆ గల్ఫ్ కంట్రీలో దిగిన తర్వాత కూడా సరైనటువంటి వీసా కాదని చెప్పేసి, దొంగ వీసా మీద వచ్చినామని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది జైళ్ళల్లో మగ్గి ఇంటికి రాలేక, ఈ దేశానికి తిరిగి రాలేక ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ పట్ల అనేక సందర్భాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలో ఆ ఇన్సిడెంట్ను ఆసరా చేసుకొని ఉద్యమాలు చేస్తే అప్పుడు స్పందిస్తామని చెప్పేటటువంటి అధికారులు కానీ, పాలకులు కానీ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ మోసపోతున్నటువంటి
ప్రజలకు కానీ అదే రకంగా మోసం చేసేటటువంటి ఏజెంట్ల మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద సరైన పద్ధతిలో చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ జైలుకు పంపి ఇంకా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయగలిగితే కనుక ఖచ్చితంగా ప్రజలకు దుబాయ్ పోయేటటువంటి వాళ్లకు ఎంతో కొంత మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం ఆర్మూర్ ముఖ్యంగా నిజామాబాదు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఉత్తర తెలంగాణలో ఈ ఏజెంట్ల ఆగడాలు, ఏజెంట్ల మోసాలు, దాంట్లో మళ్ళీ నకిలీ ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్, వీళ్ళందరి మీద ప్రభుత్వం యొక్క చర్యలు లేని కారణంగా, ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకోని కారణంగా ఇలా అమాయకులైనటువంటి అనేక మందిని మోసం చేస్తున్నారు. వేలాది మందిని మరి డబ్బులు తీసుకొని విదేశాలకు పంపిస్తామని అటు పంపకపోవడం, పంపినా కూడా విజిట్ మీద పంపి అక్కడ ఇబ్బందుల పాలు చేయడం. గతంలో 2 సంవత్సరాల క్రితం బషీర్ అనేటువంటి వ్యక్తి డిచ్పల్లిలో ఒక మరి ఆఫీస్ పెట్టి కన్సల్టెన్సీ అని పెట్టి కువైట్ పంపిస్తారని చెప్పేసి వేల మందిని, వందల మందిని, సుమారుగా కాంప్లైంట్ చేసిన వాళ్ళే 400 మంది. మరి వాళ్ళ విషయంలో ప్రభుత్వము మరి చర్య తీసుకొని కారణంగా ఇవాళ 400 మందికి ₹1 రాలేదు. అట్లాగే అనేక మంది ఈరోజు యథేచ్ఛగా మోసాలు చేస్తున్నారు. వీళ్ళ మీద నియంత్రణ లేదు. ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక చట్టము చేసి, ఒక పీడీ యాక్ట్, ప్రివెన్షన్ డిటెన్షన్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి మరి నెలల తరబడి మరి జైలులో పెడితే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం కనిపిస్తలేదు. అదేవిధంగా గల్ఫ్కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. పోయే వాళ్ళ మీద ప్రాసెస్ ముందుగానే ఫిల్టర్ చేసి ఏ కంపెనీకి పోతున్నాడు, మరి దేనికోసం పోతున్నాడు, అది ఆ కంపెనీ కరెక్టా కాదా అనేది ప్రభుత్వం నిర్ధారించుకొని పంపేటువంటి విధానం రావాలి. అదేవిధంగా అక్కడ ఎవరైనా ఇబ్బందులు పాలైనా, జైళ్ల పాలైనా విడిపించడం కోసము మరి ఆయా దేశాలలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈ యొక్క గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారిని ఇచ్చి పోలీసులకు గట్టి ఆదేశాలు ఇచ్చి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మరి అనేక మంది ఇక్కడ ఉపాధి లేక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ మరి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మరి ఇక్కడ కష్టాలున్నాయనే విదేశాలకు పోతామంటే ఈ ఏజెంట్ల బారిన పడి ఎటు కాకుండా అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. అక్కడికి పోయిన వాళ్ళు కూడా అనేక మంది జైళ్ల పాలవుతున్నారు. అక్కడ ఉద్యోగాలు దొరుకుతలేవు. మరి విజిట్ మీద పంపిన వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు చేపట్టి మరి యొక్క ఏజెంట్లను నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అనేక మంది ఇంకా నష్టపోతూనే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ నకిలీ గల్ఫ్ ఏజెంట్లు లేదంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ గల్ఫ్గా మిగతా దేశాలు పంపిస్తాము అని ఊరికి డబ్బు ఆశ చూపించి కానీ ఏమైనా చేస్తే అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలా. మన నిజామాబాద్లో ఓన్లీ 2 రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఎవరైతే రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారానే వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీకు తెలిసి ఎవరైనా అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఎవరైనా మీ నోటీస్లో ఉన్నా, లేదంటే మేము కూడా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ బెట్టింగ్ మీద ఎక్సర్సైజ్ చేసాం. ఇవాళ బెట్టింగ్ యాప్ అయింది. తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ది ప్రయారిటీ లిస్ట్లో మనకి ఇది కూడా ఉంది. అటువంటి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుద్ది, వాళ్ళ మీద కేసెస్ పెట్టడం జరుగుద్ది. ప్రజలకి ఒక విజ్ఞప్తి, ఓన్లీ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళండి. వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నిత్యం వందలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. ఇటు గల్ఫ్ దేశాల్లోని చాలా ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒక పని చేసుకొని తాము పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి తపనతో ఇక్కడ పనులు దొరక్క విదేశాల బాట పడుతున్నటువంటి చాలా మంది అమాయకులను గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు గురి చేస్తున్నారు. విజిట్ వీసా మీద పంపి అక్కడ కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వారి నుంచి లక్షల రూపాయలని వసూలు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక వారిని వదిలేసిన తర్వాత అక్కడ పట్టించుకునే నాదుడే ఉండదు. విజిట్ మీద వెళ్ళిన అక్కడ వారికి పనులు దొరకక ఇక్కడ ఎన్నో లక్షల అప్పులు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పనులు దొరక్క ఆ వీధుల్లో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరిగి అక్కడి నుంచి అష్ట కష్టాలు పడి ఏదో అప్పులు చేసి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడంతో ఇక్కడ ఆ అప్పుల బాధ పెరిగి చాలా మంది
సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కేవలం ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లకు లైసెన్సులు ఉన్నాయి. కానీ దాదాపు 250కి పైగా గల్ఫ్ ఏజెంట్ల అవతారం ఎత్తి బాధితులను మోసం చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొన్న డిచ్చుపల్లిలో కావచ్చు, ఓ వ్యక్తి దాదాపు 400 మంది యువకుల నుంచి 20 నుంచి 30 వేలు, 30 నుంచి 40 వేల రూపాయల డబ్బులు వసూలు చేసి వారందరినీ కువైట్కు పంపించి అక్కడ మీకు ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి వారిని మోసగించి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి ఆ సదరు వ్యక్తి ఆ డబ్బులు కలెక్ట్ అయిన తర్వాత కనిపించకుండా పోయాడు. అంటే ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పోలీస్ శాఖ ఏం చేస్తుంది, అధికారులు పట్టించుకోకుండా ఎందుకు ఉంటున్నారు అనే అనుమానాలు ఎన్నో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నిత్యం వందలాది మంది, ఏడాదికి దాదాపు లక్షల్లో ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ బాట పడుతున్నటువంటి పరిస్థితి. నేటికి కూడా ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం లేని ప్రాంతాల వారు ఉపాధి కోసం యువత అంతా గల్ఫ్ బాట పట్టడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. కానీ వారు ఈ గల్ఫ్ ఏజెంట్ల బారిన పడి మోసాలకు గురవుతూనే ఉన్నారు. చాలా ఏళ్ళుగా ఈ తంతు నడుస్తున్న పోలీసులు పట్టించుకోరు. బాధితులు వెళ్ళి పోలీసులకు తాము ఫిర్యాదు కూడా తీసుకొని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే ఐన్యూస్ ఓ కథనాన్ని కూడా ఇచ్చింది. అమలాపురంకు చెందినటువంటి 2 యువకులు అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే నిజామాబాద్ జిల్లా ఐలాపూర్లో ఉన్నటువంటి ఓ గల్ఫ్ ఏజెంట్ బారిన పడి ఆ యువకులు మోసపోయారు. దాదాపు 15 లక్షల రూపాయలు ఆ యువకులు ఐలాపూర్కు చెందినటువంటి ఏజెంట్కు ఇచ్చారు. వాళ్ళని పంపించి అక్కడ ఎలాంటి ఉపాధి అవకాశం చూపించలేక ఆ 15 లక్షలు అతను తీసుకున్నాడు. ఆ గల్ఫ్కి వెళ్ళినటువంటి ఆ యువకులు తిరిగి మళ్ళీ అప్పు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అతను తమ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఇవ్వమని చాలాసార్లు చెక్కర్లు కొట్టినా వారి మీద దాడి చేశారు, వారిని చంపేస్తామంటూ బెదిరించారు. ఆ బాధితులు ఐన్యూస్కి వచ్చి మొర వినిపించుకున్న వారు వెళ్ళి అతని పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకొని నాదుడే లేదని చెప్పేసి ఐన్యూస్ వద్ద ఆ యువకులు గతంలో మొర కూడా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు సదరు ఎస్ఐ కావచ్చు, ఎవరైతే ఆ ఫిర్యాదు చేశారో వారిని పట్టించుకునే నాదుడే కరువైనటువంటి పరిస్థితి. అసలు ఎలాంటి యాక్షన్ ఇప్పటి వరకు తీసుకోలేదు. బాధితులు ఇప్పటికీ కూడా లబో దిబోమంటూ మొత్తుకుంటున్నారు. దాదాపు 15 లక్షల రూపాయలు అప్పు సొప్పు చేసి తమకు అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామంటే ఐలాపూర్కు చెందినటువంటి ఓ శ్యామ్ అనే గల్ఫ్ ఏజెంట్కు డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధితులు మొరపెట్టుకున్నటువంటి ఘటన. ఇలా ప్రతిరోజు మోసపోతూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఫేక్ గల్ఫ్ ఏజెంట్లు, ఎలాంటి లైసెన్స్ లేని ఏజెంట్ల అవతారం ఎత్తిన వాళ్ళు వందల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళపైన ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒక ప్రభుత్వం ఏదైతే హైడ్రా తెచ్చిందో దానికి ఒక ప్రత్యేక అధికారిని నిర్మించారు, ఒక IAS అధికారిని నియమించారు. పక్కాగా ప్రణాళికాబద్ధంగా జరగాలని చెప్పేసి హైడ్రాకు నిర్మించారు. కానీ ఇంత జరుగుతున్నా, ఇన్ని మోసాలు జరుగుతున్నా, ఒక గల్ఫ్ ఏజెంట్ల అవతారం ఎత్తి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు మోసం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రత్యేకమైనటువంటి చట్టం ఎందుకు తీసుకురావట్లేదు? NRI చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. దీనిపైన PD యాక్ట్ తీసుకొస్తే ఎవరైతే ఫేక్ గల్ఫ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళపైన PD యాక్ట్ కేసు పెడితే నాన్ బెయిలబుల్గా ఉంటుంది. తర్వాత ఎవరు అలాంటి తప్పులు చేయరు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ PD యాక్ట్ రావడం లేదు, NRI పాలసీ తేవడం లేదు. అసలు ప్రభుత్వం ఈ అంశం పైన ఎప్పుడూ పట్టించుకోవటం లేదు. చాలా మంది యువత మోసపోతూనే ఉన్నారు, అప్పుల పాలవుతున్నారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తీర్చలేని అప్పుతో భారమైపోయి చాలా మంది సూసైడ్లకు కూడా పాల్పడుతున్నటువంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చాలానే నెలకొన్నాయి. కానీ అధికారులు, పోలీస్ శాఖ కావచ్చు,
ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు దీనిపైన ఫోకస్ ఎందుకు చేయడం లేదన్నదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఈ తతంగం వెనుక, ఈ నకిలీ ఏజెంట్ల ఈ మోసాల వెనుక ఎవరున్నారు, ఎవరి హ్యాండ్స్ వీరికి పనిచేస్తున్నాయి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నో పోలీస్ స్టేషన్లలో నష్టపోయినటువంటి బాధితులు, నకిలీ ఏజెంట్ల వల్ల మోసపోయినటువంటి బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టినా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా స్ట్రెస్ చేయని పరిస్థితి, ఒక్కరి పైన కూడా యాక్షన్ తీసుకొని పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది అంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది గ్రామాల్లో పల్లెల్లో ఉన్నటువంటి యువత తమకి ఇక్కడ పనులు లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఈ నకిలీ ఏజెంట్ల బారిన పడి వాళ్ళు మోసపోతున్నటువంటి ఇక్కడనే పని లేక ఆ అప్పో సొప్పో చేసి విజా మీద ఇటు దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇలాంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ పూర్తిగా మోసపోతున్నటువంటి పరిస్థితి. మినిమం ₹1,00,000 ఏజెంట్కు ఇచ్చి టికెట్ కొని దాదాపు వెళ్ళాలంటే ₹1,00,000 నుంచి ₹2,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు ఇక్కడ అప్పు చేసి వాళ్ళు వెళ్తున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు ఈ ఏజెంట్లు చూపించడం లేదు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కే వరకే వారి బాధ్యత. ఎక్కి అక్కడ దిగిన తర్వాత అక్కడ ఎవరూ కనిపించరు. ఒక్కసారిగా అక్కడ వెళ్ళినటువంటి యువత అంతా ఆందోళనకు గురై అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏదో ఒకటి విజిట్ మీద వెళ్ళాం కదా, ఏదో ఒక పని చేసుకొని బతుకుదామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు చాలా మందే ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఎప్పుడైనా ఈ పాస్పోర్ట్లు చెక్ చేసే మాత్రం వారిని జైళ్ళల్లో వేసేటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. అక్కడ వెళ్ళి చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఎంతో మంది కోరుతున్నారు. ఇటు ఎన్ఆర్ఐ చట్టం తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరైతే నకిలీ ఏజెంట్లు ఉన్నారో వారిని అరికట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావడంతో పాటు పీడీ యాక్ట్, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపైన పీడీ యాక్ట్లు పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది యువత నిత్యం వందల్లో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు ఎంతో మంది బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అక్కడ వెళ్ళి మోసపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఇక్కడ రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చలేక వారు తమ జీవనాన్ని గడపలేక ఎంతో అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇకనైనా ఈ నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మీద ఉక్కు పాదం మోపి వారిని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్ నిజామాబాద్.